ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో అనేది ఎవరైతే స్టాక్ మార్కెట్ లో కొత్తగా ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో సో మీకు మాత్రమే అన్నమాట. ఒకవేళ మీకు గనక ట్రేడింగ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో జనరల్ గా కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక స్టాక్ తీసుకుంటే గనక ఆ స్టాక్ ని మనం ఎక్కడ బై చేయాలి, ఏ ప్లేస్ లో బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని తెలియకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మీకు కూడా ఆ ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మరి షేర్ చేయండి. నేను ఈ ప్రాబ్లం కి ఈ వీడియోలో ఒక సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను. ఏం లేదు, జస్ట్ నేను ఒక 2 ఇండికేటర్స్ మీకు చెప్తానండి. సో ఆ 2 ఇండికేటర్స్ మీరు కనుక అప్లై చేస్తే కరెక్ట్ గా, అలాగే నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు పెట్టుకుంటే కనుక ఆ 2 ఇండికేటర్స్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కడ బై చేయాలో ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది, అలాగే మీరు ఎక్కడ సెల్ చేయాలో సిగ్నల్ ఇస్తుంది. దాంతో పాటు మనము ఆ ఇండికేటర్స్ బేస్ చేసుకొని స్టాప్ లాస్ కూడా పెట్టచ్చు అనమాట. సో చాలా సింపుల్ స్ట్రాటజీ ఇది. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ బిగినర్ ట్రేడర్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా ఎంకరేజ్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక చార్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇది మాస్టాక్ స్టాక్ అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ ఒక 2 ఇండికేటర్స్ అయితే అప్లై చేశాను. ఒక ఇండికేటర్ ఏమో మనకు రెడ్ కలర్ లో చూపిస్తుంది, ఇది రెడ్ కలర్ అనమాట. ఓకేనా, ఈ లైన్ అనమాట. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి బ్లూ కలర్ లైన్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఈ బ్లూ కలర్ ఇండికేటర్ రెడ్ కలర్ ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేస్తుందో అప్పుడు మనము బై చేయొచ్చు అని చెప్పేసి సిగ్నల్ అనమాట. సో కట్ చేసేటప్పుడు ఆ క్యాండిల్ కూడా మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి, వాల్యూమ్ కూడా చాలా బాగుండాలి. అలాంటప్పుడే మనము ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో బ్లూ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ కింద నుంచి కట్ చేయాలి. సపోజ్ దీనికి ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అంటే ఏంటి, ఈ బ్లూ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ పైనుంచి కట్ చేస్తే కనుక మనం సెల్ చేయొచ్చు. మనం జనరల్ గా ఇంట్రాడేలో ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు, లేకపోతే సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు, రెండు చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇదే స్టాక్ లో మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, మీకు లైవ్ డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ప్రెసెంట్ మనకు పైన రెడ్ కలర్ ఇండికేటర్ అయితే ఉంది, కింద బ్లూ కలర్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ క్యాండిల్ ఫార్మేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, అలాగే ఇండికేటర్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఏ పాయింట్ లో ఈ బ్లూ ఇండికేటర్ కట్ చేస్తుందని చెప్పేసి రెడ్ ఇండికేటర్ ని. ఓకే, చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ పాయింట్ దగ్గర మనకు ఎగ్జాక్ట్ గా బ్లూ ఇండికేటర్ రెడ్ ఇండికేటర్ ని కట్ చేసింది. కట్ చేసినప్పుడు మనకేంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. దాంతో పాటు మీరు కింద వాల్యూమ్ ఒకసారి చెక్ చేసుకుంటే సో వాల్యూమ్ కూడా చాలా బాగా ఫామ్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సెటప్ కనుక మీకు వస్తే కనుక మీరు బయింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కడ బై చేయాలి, ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ గ్రీన్ క్యాండిల్, ఆ క్యాండిల్ పక్కన నెక్స్ట్ క్యాండిల్ మీరు బై చేయాలన్నమాట. ఎక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర కట్ చేసింది. సో నెక్స్ట్ క్యాండిల్ మనం బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. స్టాప్ లాస్ ఏదైతే కట్ చేసిన క్యాండిల్ ఉందో దానిలో మనం స్టాప్ లాస్ పెడతాం. సో టార్గెట్ వచ్చేసి మనం జనరల్ గా 1:2 టార్గెట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దాదాపు మనకు ఇక్కడ 1.363 చూపిస్తుంది. సో 1:2 కావాలి నాకు. సో నేను ఇప్పుడు 1:2.09 రేషియో అయితే పెట్టాను అనమాట. చూద్దాం మన టార్గెట్ ని ఇది రీచ్ అవుతుంది లేదా. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, చూడండి, విత్ ఇన్ 3 or 4 క్యాండిల్స్ లో నా టార్గెట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం అప్లై చేశాను, ఒక 2 ఇండికేటర్స్ అప్లై చేశాను. ఎప్పుడైతే ఇది కింద బ్లూ ఇండికేటర్ రెడ్ ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేస్తుందో అప్పుడు మనము ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. అంటే నా నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి ఇక్కడ అనమాట. ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కింద లో స్టాప్ లాస్ పెడతాం. 1:2 టార్గెట్ అనమాట. అంతే, సింపుల్, చాలా సింపుల్ అనమాట. సో ఈ సెటప్ మనకు వచ్చినప్పుడు మాత్రమే మనము బై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఈ పాయింట్ మనకు కట్ చేసి పైకి వెళ్ళింది అనమాట. సో ఇది బయింగ్ కి ఛాన్స్ అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక చూడండి, దాదాపు మనకు 1:2.5 వరకు పోయింది. అంటే పోతే 100 రూపాయలు, వస్తే 250 రూపీస్. ఇప్పుడు నేను ఇదే చార్ట్ లో మీకు సెల్లింగ్ డెమో అయితే చూపిస్తానండి. సో సెల్లింగ్ అంటే ఏంటి, బ్లూ లైన్ బ్లూ ఇండికేటర్ రెడ్ ఇండికేటర్ ని పైనుంచి కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి, వాల్యూమ్ కూడా చాలా బాగుండాలి. అలాంటప్పుడు మనం సేల్ చేసి బై చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈ రెడ్ ఇండికేటర్ బ్లూ ఇండికేటర్ డిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే స్టాక్ ప్రైస్ చాలా ఫాస్ట్ గా బాగా పెరుగుతుందని మీనింగ్ అనమాట. డిస్టెన్స్ క్లోజ్ అయ్యేసరికి, అంటే డిస్టెన్స్ అనేది చాలా దగ్గరకు వచ్చేసరికి స్టాక్ ప్రైస్ పడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, సో స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. డిస్టెన్స్ తగ్గే కొద్దీ బ్లూ ఇండికేటర్ కి రెడ్ ఇండికేటర్ డిస్టెన్స్ తగ్గే కొద్దీ
కొద్దీ మనం స్టాక్ ప్రైస్ పడుతుందని చెప్పేసి ఒక అంచనాకైతే రావచ్చు. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో బ్లూ లైన్ అంటే ఆ బ్లూ లైన్ రెడ్ లైన్ ని పైనుంచి కట్ చేస్తే మనము సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కట్ అయితే చేయలేదు అంటే దగ్గరగా రెండు మనకు దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్టాక్ ప్రైస్ పడేదానికి ఛాన్స్ ఉందని చెప్పి మనము అనుకోవచ్చు. ఓకే, చూడండి మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది. ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని అంతే. ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని కట్ చేయాలి, పైనుంచి కట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ లో మనము సెల్ చేయొచ్చు అనమాట. డిస్టెన్స్ పెరుగుతుంది కదా, సో స్టాక్ ప్రైస్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. పైకి డిస్టెన్స్ పెరిగే కొద్దీ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనుకోవచ్చు మనం. సో నాకు ఇంకా సెల్లింగ్ కి అవకాశం అయితే రాలేదు. ఎప్పుడైతే సెల్లింగ్ కి అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రం నేను సెల్ చేస్తాను. సో మీరు కూడా అలాగే చేయాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ సెల్ చేయకూడదు. మనకు ఒక సెటప్ అయితే ఫామ్ కావాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మన సెటప్ ఏంటంటే ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని పైనుంచి కట్ చేయాలి. సో ఇంకా ఫార్మేషన్ జరుగుతుంది. చూద్దాం, మనకి ఏమైనా ఛాన్స్ ఉంటే మనము సెల్ చేస్తాం, లేకపోతే ఆ రోజు సైలెంట్గా ఉండిపోతాం అనమాట. స్టాక్ పడుతుంది కానీ మన సిగ్నల్ అయితే రాలేదు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని పైనుంచి కట్ చేసింది. ఎక్కడ కట్ చేసింది? ఇక్కడ కట్ చేసింది కదా. సో కింద మీరు వాల్యూమ్ చెక్ చేసుకున్నా సరే వాల్యూమ్ అనేది బాగుంది మనం. సో మనము నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవుతాం. ఎక్కడైతే కట్ చేసిందో సో ఈ క్యాండిల్ కట్ చేసింది ఈ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం ఎంటర్ అవుతాం. నేను చూపిస్తాను మీకు, షార్ట్ పొజిషన్ కదా. ఈ క్యాండిల్ దగ్గర కట్ చేసింది. సో నేను ఇక్కడ ఎంటర్ అవుతాను, సెల్ సైడ్ అనమాట. అంతకు ముందు హై స్టాప్ లాస్ పెడతాను. 1:2 టార్గెట్ అనమాట. అది 1:2 అంటే నాకు ఇంతవరకు వస్తుంది 1:2. సో ఈ క్యాండిల్ దగ్గర కట్ చేసింది కాబట్టి అంతకు ముందు క్యాండిల్ హై నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం గమనిద్దాం ఇది అలా మన టార్గెట్ వస్తుందా అని చెప్పేసి. స్టాప్ లాస్ హిట్ చేస్తుందా లేకపోతే టార్గెట్ వస్తుందా చెక్ చేద్దాం. సో స్టాప్ లాస్ వరకు అయితే రాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు అదే. ఓకే, టైం మెథడ్గా కనిపిస్తుంది. మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయింది. సో నేను ఏదైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నానో అది టచ్ అయితే చేయలేదు అనమాట. సో ఫైనల్ గా నాకు ఇక్కడ రీచ్ అయింది. సో నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను? సో మార్నింగ్ 10:25 ఎంట్రీ తీసుకుంటే నాకు ఆఫ్టర్నూన్ 15 అంటే ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి నాకు నా టార్గెట్ అయితే హిట్ చేసింది. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ఇంకొక స్టాక్ మీద తీసుకున్నాను. ఇది మస్డాక్ స్టాక్ అనమాట. ఇంకొక స్టాక్ నేను తీసుకుంటాను. ఫ్రెండ్స్ మీరు ఈ స్టాక్ అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ పేరు వచ్చేసి ఈపీఎల్ స్టాక్ అనమాట. సో 5 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను ఇంట్రాడే కోసం. బ్లూ లైన్ నాకు పైనుంచి కట్ చేస్తే నేను సెల్లింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కట్ చేసింది, బ్లూ లైన్ కట్ చేసింది కదా. సో నేను ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ కట్ చేసిన అనమాట. నెక్స్ట్ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ అయితే ఇస్తాను. ఇక్కడ ఎంట్రీ ఇస్తాను. ప్రీవియస్ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకుంటాను. టార్గెట్ వచ్చేసి 1:2 అనమాట. సో 1:2 అంటే మనకు ఆల్మోస్ట్ ఇంత వస్తుంది. చూద్దాం మన టార్గెట్ రీచ్ అవుతుందా కాదా అని చెప్పేసి ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వితిన్ 3 or 4 క్యాండిల్స్ లో మన టార్గెట్ హిట్ అయిపోయింది. అంటే మనకు 1:2 రేషియో అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఈ విధంగా మీరు కూడా జస్ట్ ఇండికేటర్ యూజ్ చేసుకుని, ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే అనమాట. ఒకవేళ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ తో అంటే మీరు డెసిషన్ తీసుకుంటారు మీరు ఎంట్రీ ఇవ్వాలి వద్దా అని చెప్పేసి. మనము ఈ ఇండికేటర్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫైనల్ గా. ఫ్రెండ్స్ మీరు సో మీ మొబైల్ కావచ్చు లేకపోతే మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇండికేటర్ సెక్షన్ కి అయితే ఓపెన్ చేయండి. సో ఇండికేటర్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈఎంఏ అనమాట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్ చేసుకోండి, అప్లై అయిపోతుంది అనమాట. సో దీనికి నేను సెట్టింగ్ అయితే ఇవ్వాలి. సెట్టింగ్ వెళ్ళేసి ఇక్కడ పీరియడ్ దగ్గర నేను 21 ఇస్తాను, 21. సో మళ్ళీ మీరు ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఈఎంఏ టైప్ చేయండి. సో మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్ చేసుకోండి. దీని సెట్టింగ్ వచ్చేసి 50 అన్నమాట. 50 అలాగే మనం కలర్ చేంజ్ చేసుకుందాం. సో అపీరెన్స్ దగ్గర అప్లై చేస్తాను ఫస్ట్, తర్వాత కలర్ చేంజ్ చేస్తాను నేను. అపీరెన్స్ దగ్గర మనం వచ్చేసి ఇక్కడ చూడండి కలర్ మారుతాం, రెడ్ కలర్ తీసుకుందాం. అలాగే థిక్నెస్ కూడా మనం కొంచెం ఎక్కువ పెట్టుకుందాం, థిక్నెస్ ఈ విధంగా అనమాట. నేను ఇండికేటర్స్ అయితే అప్లై చేస్తాను. మూవింగ్ యావరేజ్ అనమాట. ఒకటేమో 21 పీరియడ్, ఇంకొకటి 50 పీరియడ్ అనమాట. రెండు మీరు అప్లై చేసుకొని బ్లూ కలర్ లైన్ పైనుంచి కట్ చేస్తే సెల్లింగ్ అనుకోవచ్చు, లేదా కింద నుంచి కట్ చేస్తే బయింగ్ అనమాట. సో ఇది మీరు గమనించుకోవాలి. ఈ బ్లూ కలర్ ఇండికేటర్ తర్వాత రెడ్ కలర్ ఇండికేటర్, దీని మధ్య ఎంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ ఉంది అనుకోండి, స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు.